ప్రియులకు, తోటి సహోదరులకు, స్నేహితులకు గుడ్ ఫ్రైడే శుభములు తెలియజేస్తున్నాము. వాస్తవానికి గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం. ఒక మనిషి చనిపోతే ఎవరైనా సంబరాలు చేసుకుంటారా? ఒక మనిషి ఎవరైనా చనిపోతే ఎవరైనా సంబరాలు చేసుకుంటారా? కానీ ఒక ప్రభువు అయిన యేసుక్రీస్తు చనిపోవడం ద్వారా మాత్రమే ప్రపంచం మొత్తం సంబరాలు చేసుకుంటున్నాయి. అందుకోసమే ఈరోజు శుభ శుక్రవారం. ఎందుకంటే ఒక మనిషి చనిపోతే ఆ మనిషి నిర్జీవం, ఆ మనిషి ద్వారా లోకానికి ఎలాంటి మేలు లేదు. కానీ మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వలన మాత్రమే సర్వలోకానికి రక్షణ. అందుకోసమే శుభ శుక్రవారం శుభములు సంఘం తెలియజేస్తూ ఉన్నాను. రండి, సమయాన్ని నేను పోనీయక నాకు ఇచ్చిన సమయంలోనే వాక్యాన్ని మార్చుకోవడానికి ప్రభువు నాకు ఇచ్చిన బాధ్యతను, భారాన్ని బట్టి సంఘంలో నన్ను ఒక యవనస్తుడిగా అల్పుడమైన నన్ను వాడుకుంటూ ఆయన సేవలో ఆయన యొక్క ప్రసన్నతలు ప్రభువును వాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆయన నాకు ఇచ్చిన సమయంలో కొద్ది విషయాలను సంఘంకు ఏవి కావాలో అవి బోధించడానికి, ముఖ్యంగా కలుగురు శిలువలో పట్టుకోవడానికి 5వ మాటను ఒకసారి చదువుకున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనాన్ని ఇందులో చదివాడు. ఒకసారి చదివి సమయం చేస్తాను. చదువు. అటు తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొచ్చున్నాను. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క మాట చెప్పే సమయానికి ఆయన శరీరము అప్పటికే తునాతునుకలు అయిపోయింది. ఇంకా మాటలు చెప్పాలంటే సండే ఆదివారం మనం మాంసాన్ని తింటాం కదా, అది ఎద్దులు కానీ లేదంటే కోడి కానీ, అది మొత్తం చచ్చిన తర్వాత వాటిని మనం ముక్కలుగా చేసి ఆ మాంసాన్ని మనం తింటాం. ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు పలుకుతున్న మాట ఏంటంటే, నేను తప్పికొచ్చున్నాను అనే మాట పలుకుతూ ఉన్నాడు. ఇంకా దానికి ముందు చూస్తే లేఖనము నెరవేరినట్లు. ఒకసారి మనం కీర్తనలు 22వ కీర్తన 15వ కీర్తన ఒకసారి చదువుతారా? 22వ కీర్తన 15వ కీర్తన చదవండి. చిల్ల పెట్టుకోవాలి ఆయన నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతాల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నది. ఒకసారి యవనస్తులు, అది స్వామిలో మమ్మల్ని ఒకసారి యవనస్తుల్ని చేయి చూపిస్తారా? ఎక్కిపెట్టు. ఒకసారి యవనస్తులు 18 నుంచి 30 లోపు ఉండే యవనస్తులు ఒకసారి చేయి చూపిస్తారా? ఒకసారి చేయి. పైన ఉన్న వాళ్ళు ఒకసారి పర్వాలేదు, పైకెత్తని చేయి. యవనస్తులు ఒకసారి. మిగతా వాళ్ళంతా సంఘము, తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సంఘం. చిన్న ప్రార్థన. ప్రభు అయిన యేసు, మీ పాదముల సన్నిధికి వస్తాను. ఈ యొక్క 5వ మాటను, మీ తప్పిక ఎందుకు మీరు తప్పికొన్నారో, మరి ఆ యొక్క మాటను నా ద్వారా ఎంత మాత్రం కాదు కానీ మీరు నా ద్వారా మీరు మీ స్వరాన్ని మాట్లాడమని కొద్ది ప్రార్థన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచుకుంటాను. ఆమేన్. రండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 28లో ఉన్నట్టుగా, ఎందుకు లేఖనములు ముందుగానే ఈ యొక్క దాహం గురించి యేసుక్రీస్తు దాహం కొంటాడు. ఆయన కలువరి శిలువలో ఉన్నప్పుడు తన శరీరము తునాతునకలవుతుంది అని ఎందుకు ఈ లేఖనాలు సెలవిచ్చాయో తెలుసా? వాస్తవానికి యేసుక్రీస్తు తప్పిక అప్పుడు ఎందుకు వచ్చింది అని మనం కొన్నిసార్లు ఆలోచన చేస్తే, అప్పటికి ఆయన దేవుడు, మనిషి. ఒకసారి నేను నమ్ముతా ఉన్నాను, ఎవరు నిద్రపోవట్లేదని. మంచిగా సేవకుడు కూడా అందరినీ లేపి మరలా కూర్చోబెట్టాడు. సో ఐ జస్ట్ బిలీవ్ ఎవ్రీథింగ్ స్టేయింగ్ హియర్ అని. ఎవరు నిద్రపోవట్లేదని ఆశిస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు నాకు ఇచ్చిన సమయంలో నేను నడుస్తాను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుల వారు దాహం కొనాల్సి వచ్చింది? ఆయన దేవుడు. మొదటిగా ఆయన దేవుడు, రెండవదిగా ఆయన మనిషి. 100% ఆయన మనిషి, 100% ఆయన దేవుడు. ఎందుకు ఆయన దాహం కొనవలసి వచ్చింది? అది శరీర దాహమైనా లేదా ఇంకొక దాహమా? ఎందుకు ఆయన దాహం కొనవలసి వచ్చిందంటే, దేవుడు ఒక చిటిక వేస్తే ఆయన నీరు తెప్పించుకోగలడు. ఆయనకు ఆ శక్తి ఉంది. మొదటి మాటలో ఒక చిన్నపాటి కనెక్షన్ ఉంది. ఆయనకు పవర్స్ లేవు, మొత్తం తండ్రికి అప్పచెప్పాడు అని సహోదరులు వివరించారు. దానికి చిన్న పాయింట్ యాడ్ చేస్తూ
తండ్రికి ఎంత శక్తులు ఉన్నాయో కుమారుడికి అన్ని శక్తులు ఉన్నాయి. లేదంటే ఆ పరిశుద్ధాత్మకు ఎంత పవర్స్ ఉన్నాయో తండ్రికి అంత పవర్స్ ఉన్నాయి. మన దేవుడు త్రియేక దేవుడు. ఇప్పుడు యెహోవా దేవుడు గొప్పని, యేసుక్రీస్తు దేవుడు తక్కువని, ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు తక్కువ అని ఎక్కడా లేదు. మన దేవుడు త్రియేక దేవుడు. ఇశ్రాయేలును కాపాడే దేవుడు కొనుగడు. ఆయన త్రియేక దేవుడై మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఎందుకు ఆయన దాహం కొనాల్సి వచ్చింది అంటే, ఇక్కడ ఆయన శరీర దాహం కాదు. అప్పటికే ఆయన అసలు ఒక మనిషి పుట్టుకకు చాలా కారణాలు ఉంటాయి. ఏ కారణాలు ఉంటాయంటే, సాధారణంగా తల్లిదండ్రులు వారి కుమారులని ఏమనుకుంటారంటే, అరే నా కొడుకు మంచిగా ఇంజనీర్ కావాలి, మంచిగా గవర్నమెంట్ జాబ్లో ఉండాలి, తర్వాత మంచిగా మంచి స్థానాల్లో ఉండాలి, కార్లు ఉండాలి, బంగాలు ఉండాలి, ఇలాంటి పరిస్థితులు మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఒక మనిషి, ఒక దేవుడు మనిషి అయి వచ్చి ఆయన చావడానికే ఇలా కనిపించాడు. ఆయన మన ప్రభువైన యేసు. ఆయనకి ఇప్పుడు దాహం ఎందుకు అంటే, ఆ దాహం మన యొక్క జీవితాన్ని పరిశుద్ధపరచడానికి. ఈ మాటలు కొంత మట్టుకు కఠినత్వాన్ని కలిగి ఉండొచ్చును, కానీ బాగా వినండి. ఇంతకుముందు చేయించిన యవనస్తులందరికీ ప్రేమతో ఒక విషయాన్ని తెలియజేసింది ఏంటంటే, యేసుక్రీస్తు చనిపోవడానికి కారణము ఆయన నా జీవితాన్ని పరిశుద్ధపరచడానికి. ఆయన 5వ మాటలో నేను తప్పికొనుచున్నాను అన్న మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, నీ జీవితంలో పరిశుద్ధత కోసం ఆయన తప్పికొనుచున్నాడు. దాహం అంటే డిజైర్. మన యొక్క శరీరంలో ఉండే ఒక దాహం, అదేంటంటే డిజైర్. ఆ దాహం ఎందుకు కొనాల్సి వచ్చిందంటే, ఇటు యవనస్తులు కానీ, ఇటు సంఘంలో ఉండే పెద్దలు కానీ, ఇటు సంఘంలో ఉండే తల్లిదండ్రులు కానీ, వారి యొక్క జీవితాల్లో పరిశుద్ధత కోసం ఆయన దాహం కొన్నాడు. ఆయన ఇందాక చెప్పినట్టుగా ఆయనకు చాలా సులువు నీళ్లు తెప్పించుకొని ఆయన త్రాగాలనుకుంటే చాలా సులువు. అయినా సరే ఆయన దాహాన్ని ఎందుకు కొన్నాడంటే, మన యొక్క పాపపు జీవితాన్ని బట్టి, మన యొక్క చెడు ఆలోచనలను బట్టి. ఇంకా కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలంటే, యవనస్తులు చాలామంది సంఘంలో ఉన్నారు. 300 నుంచి 400 కుటుంబాలు పైకించు, దగ్గర 500 కుటుంబాలు సంఘంలో ఉంటే, ప్రతి ఇంటికి ఒక యవనస్తుని ఇలాంటి యవనస్తులను ఆలోచించగలిగితే ఎంతమంది యవనస్తులు సంఘంలో ఉన్నారు? వారికి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు. కానీ సంఘంలో ఎందుకు ఈరోజున పరిశుద్ధత కొదువైపోయింది? ఎందుకు సంఘంలో ఈరోజు పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడట్లేదు? చక్కలో బైబిల్ పెట్టుకొని 40 దినాలు ఉపవాస ప్రార్థన అంటే మంచిగా వస్తున్నాం, కూర్చుంటున్నాం. 40 దినాలు యేసుక్రీస్తు అమ్మో నా కోసం చనిపోయాడు, నా కోసం మరణించాడు అని, క్రిస్మస్ టైంలో కూడా యేసుక్రీస్తు నా కోసం పుట్టాడు అని చింత లేదుగా యేసు పుట్టెను అనే పాటలు పాడుతూ, నేడే రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడని క్రిస్మస్ టైంలో ధ్యానిస్తాం. ఇటు 40 రోజులు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు మన పాపముల కోసం చనిపోయాడు, ఇదిగో ఈయనే మనుష్య కుమారుడు అని ఆయన గురించి 40 దినాలు ప్రార్థన చేసి కొంతమంది ఉపవాసాలు ఉన్నారు, భోజనాలు చేస్తున్నారు. పరిస్థితులు అన్నీ సాగుతున్నాయి. మరలా కొంతకాల పండుగ 365 రోజుల్లో ఏ రోజు కూడా ఆగట్లేదు. కానీ మన పరిశుద్ధత విషయంలో మాత్రమే మనం ఆగిపోయాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు దప్పిక కొనాల్సి వచ్చిందంటే, నా జీవితంలో పరిశుద్ధత కొదువైంది. ఏబిఎన్ సంఘం ఒక 60 నుంచి 70 సంవత్సరాల క్రితం వెళ్తే ఈ సంఘంలో క్రైస్తవమే లేదు, అనగా ఈ గ్రామంలో క్రైస్తవమే లేదు. అప్పటికి మనం ప్రతిష్టలో ధ్యానించుకున్నట్టుగా గిరిసుందర వారి యొక్క సమూహం, వారింటి అప్పటికి ఈ చుట్టుపక్కల గ్రామానికి రావడం, ఈ మన గ్రామానికి రావడం, వారు వచ్చిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువు దేవుడు మీరు నమ్ముకోవడానికి ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు చిన్నగా వైద్యం అందించారు, చిన్నగా స్కూల్స్ అందించారు. అందులో భాగంగా ఏబిఎం స్కూల్ లేదనుకోండి. సో ఆ విధంగా చిన్నగా ప్రేమను పరిచయం చేశారు. అలా సంఘం కట్టబడింది. ఈరోజు సంఘము ఆ గుంపుది, ఈ గుంపుది, చిన్న గుంపు, పెద్ద గుంపు అని మూర్ఖ తరపు వాళ్ళ అపోస్తలుడైన పౌలు సంఘాలకు రాస్తూ అదే చెప్తున్నాడు. ఈ రోజున పెద్దలు లేదంటే చిన్నలు ఎవరైనా సరే చలాయింపు కోసం సంఘాలకు రావద్దండి. ఒకవేళ సంఘానికి అలా వస్తే మీరు ఇంటి దగ్గర కూర్చోవడం మంచిది. ఈ మాటలు నేను చెప్తాను అనుకుంటే మీరు మోసపోతున్నారు. ఉంటే వెచ్చనైనా ఉండు, చల్లగానైనా ఉండు. నులివెచ్చని స్థితిలో ఉండి సంఘంలో అధికారాన్ని చలాయించడానికి ఎవరు రాదండి. అలా వస్తే సంఘములో ఆశీర్వాదాలు ఆగిపోయాయి. అలా ఉండడం అంటే సంఘములో ఆశీర్వాదాలు ఆగిపోయాయి. సంఘంలో పరిశుద్ధత లేదు. ఈ రోజున యేసుక్రీస్తు తప్పిక. అందుకోసమే యేసుక్రీస్తు మనతో స్పష్టంగా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆయన నీళ్లు త్రాగాలనుకుంటే చిటికలో పని. ఆయన 100% దేవుడు, 100% మనిషి.
పద్ధతులు చేసుకొని మనుష్యుల కోసం తన దాహాన్ని, తన యొక్క జీవితాన్ని అర్పించాడు. ఎందుకో తెలుసా? మన పరిశుద్ధత కోసం. ఇటు యవనస్తుల జీవితాన్ని మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు ఎందుకు శిలువలో చనిపోయాడు? యేసుక్రీస్తు మొదటి మాట, తండ్రి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎరుగరు కనుక అన్న మాట దగ్గర నుంచి, తండ్రి నీ చేతి నా ఆత్మను అప్పచెప్తున్నానని 7 మాటల సారాంశం ఏంటంటే, యవనస్తుడా నీ జీవితం ఎంతో విలువైంది, నీ జీవితం ఎంతో శ్రేష్టమైంది. దయచేసి మీ జీవితాన్ని వృధా చేసుకోకండి. రోడ్డు మీద వెళ్తున్నావు 18 నుంచి 25 సంవత్సరాలు 30 సంవత్సరాల్లోపే నీ వయసు ఉన్నా సరే, ఎందుకు ఒక స్త్రీని చూస్తే, లేదంటే ఒక అమ్మాయిని చూస్తే నీ వయసులో ఎందుకు నీవు ఒక దైవికమైనటువంటి ఆలోచనలు నీ హృదయంలో లేవు? ఎంతసేపు సినిమాలు, సీరియళ్ళు, ఎంతసేపు పిచ్చి 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 పిచ్చి. తల్లిదండ్రులారా మీరు కూడా గమనించండి. ఎంతసేపు పిల్లలకు హాస్టల్లో చదువుతున్నప్పుడు అమ్మ బాగున్నావా, నాన్న బాగున్నావా, టయానికి తిన్నావా? మంచిదే, ఆరోగ్య విషయాలు అడగండి. దానికి మించి మీరు అడగాల్సిన విషయాలు ఏంటో తెలుసా? మత్తయి సువార్త 6:33 ఉంటుంది. ఫస్ట్ వి నీడ్ టు సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ థింగ్స్ షల్ బి యాడెడ్ టు యు. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. తల్లిదండ్రులైన మీరు కూడా, సంఘంగా ఉన్నటువంటి మీరు కూడా పిల్లలకు మంచి బోధనలు నేర్పించండి. ఈరోజు వాక్యం చదువుకున్నావా? ఆ పిల్లాడు, ఆ అమ్మాయి, లేకుంటే మీ కూతురు, మీ యొక్క కుమారుడు హాస్టల్లో చదువుతున్నప్పుడు, ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, నీవు ఈరోజు బయట చదువుకున్నావా అన్న వాక్యాలను నేర్పించండి. లేకపోతే ఏలీ కుమారుడు పట్టిన ఫినెహాస్ అలాగే హోఫ్ని, వీరిద్దరు సంఘంలో భ్రష్టు పట్టించారు. చివరికి వారు అగ్నికి అయిపోయారు. సమూయేలు గ్రంథాలు మనం చూడొచ్చు. తల్లిదండ్రులారా ఈ మాట, యేసుక్రీస్తు యొక్క దాహం ఏంటో తెలుసా? సంఘంలో పరిశుద్ధత లేదు, సంఘంలో పరిశుద్ధత లేదు, సంఘంలో పరిశుద్ధత లేదు. అందుకోసమే ఆశీర్వాదాలు ఆగిపోయాయి. ఎంతమందికి చుట్టుపక్కల గ్రామాల్లో గవర్నమెంట్ జాబ్ వస్తూ ఉంది, చుట్టుపక్కల గ్రామాల్లో మంచి ఐటీ కంపెనీస్ లో జాబ్ చేస్తూ ఉన్నారు. నెలకు 50,000 లక్షల రూపాయలు తీసుకుంటా యవనస్తులు ఉన్నారు. గవర్నమెంట్ జాబ్లలో ఉన్నటువంటి వారు అధిక మందిలో ఉన్నారు. కానీ సంఘంలో ఆశీర్వాదాలు ఆగిపోయాయి. ఎందుకంటే మన జీవితంలో పరిశుద్ధత లేదు. ఈరోజు యేసుక్రీస్తు దాహం, అందుకోసమే సంఘానికి వస్తూ ఉన్నాం. ఇప్పటికే సుమారుగా 50 నుంచి 60 సంవత్సరాల దగ్గర అయిందని నేను అనుకుంటాను. 40 సంవత్సరాలు నాకు తెలిసి యేసు సార్ గారు ఉండే అప్పుడు. అంతకుముందు మరి ఎవరున్నా నాకు తెలియదు. పేరు విన్నాను, ఫిలిప్ సార్ సంథింగ్. యేసు సార్ తర్వాత మళ్ళా సమూయేలు సారు, సోలమన్ సారు, భాస్కర్ సారు, ఇప్పుడు స్థానిక సంఘ పరిరక్షణ మార్క్ సారు, ఇంకా తర్వాత ఇంకొకరు వస్తారు. సంఘం 365 రోజులు తిరుగుతానే ఉంది. కానీ పరిశుద్ధత సంఘంలో కొద్దులైంది, ఆశీర్వాదాలు సంఘంలో లేవు. ఎందుకంటే మన జీవితాలు, ఇందాక 2వ మాటలో అబ్రహాము అడిగినప్పుడు, మీకు మాకు పెద్ద అగాధం ఉంది, ఆ అగాధమే మన పాపములు. ఈ రోజున సంఘములో లేనిది ఏంటంటే పరిశుద్ధత, సంఘములో ఉన్నది ఏంటంటే అపవిత్రత. ఈ అపవిత్రత ఉన్నంత కాలము సంఘము ఆశీర్వదింపబడదు. ఈ రోజున సంఘము రాజుతో కట్టుకున్నాము, మంచిగా ప్రతిష్టలు చేసుకున్నాము, అమ్మో మంచిగా చేసుకున్నాము అని అందరికీ చెప్తా ఉన్నాము. కానీ కావాల్సింది ఏంటంటే తెలుసా? దేవుడికి 10 మంది విశ్వాసులైనా సరే, పూరి గుడిసెలో సంఘాన్ని మనం నడిపించినా సరే, కావాల్సింది మన హృదయం అనే ఆలయం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన దాహము ఏంటంటే మన హృదయంలో పరిశుద్ధత కొదువైపోయింది. ఒకసారి నీ యొక్క కుటుంబాన్ని బట్టి నువ్వు సీరియస్నెస్ కలిగి ఉండి, నీ కుటుంబాన్ని బట్టి నీవు మంచి ప్రణాళిక కలిగి ఉండి, నీ కుటుంబానికి మాత్రం నిలబడుతూ ఎవరి జీవితంలో తలదొరుచుకుండగా నీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చే ప్రయత్నం చేయి. ఖచ్చితంగా దేవుడు సంఘంలో వార్తలు గట్టిగా చెప్పబడతారా? సంఘంలో లేనిది ఏంటంటే పరిశుద్ధత, సంఘంలో ఉన్నది ఏంటంటే అపవిత్రత. ఇక్కడ ఎవరు గొప్ప కాదు, ఏ గోత్రాలు గొప్ప కాదు, ఇక్కడ ఎవరు గొప్ప కాదు. నేను అపోలో వాడను, నేను క్రీస్తు వాడను, నేను ఆ వాడను, నేను పలానా గోత్రం వాడను, మీది పెద్ద గుంపు మాది చిన్న గుంపు కాదు. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వారిది ఈ సంఘం. ఏబిఎం సంఘం, పెద్ద వెలుగు సంఘము యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వారిది మాత్రమే. ఇక్కడ ఎవరిది గుంపుల పిచ్చి కానీ లేదా గోత్రాల పిచ్చి కానీ చలాయిపులు జరగకూడదు. ఇది జరిగినంత వరకు సంఘంలో ఆశీర్వాదాలు రావు. పరిశుద్ధత కొదువైపోయింది, ఆశీర్వాదాలు లేవు సంఘంలో. ఈ రోజున ఆశీర్వాదాలు కావాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి
జీవితాలు అప్పచెప్పాలి. ఎన్నోసార్లు మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, యూత్ మీటింగ్స్, క్రిస్మస్ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ సంఘంలో అపవిత్రత, ఇటు యవనస్తుల్లోనూ, ఇటు నేను మీరు మనందరం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధత. ఆయన దాహము నా పరిశుద్ధతయే. సంఘంలో పరిశుద్ధత కొదువైపోయింది, సంఘంలో పరిశుద్ధత కొదువైపోయింది. యవనస్తుడా, నీ జీవితాన్ని ఇందాక చేతున్న వాళ్ళందరూ సమ్మె పీపుల్ ఆర్ సిట్టింగ్ అట్ హోమ్. చాలా మంది ఇంటి దగ్గర ఉండే ఉంటారు. ఈరోజు శుక్రవారం కదా, సరే భోజనానికి వెళ్దాంలే, సరే ఏదో అలా వెళ్ళిపోతుంది అనుకుంటా ఉన్నారు. కానీ సమయం ఉన్నప్పుడే యవనస్తుడా నీ జీవితాన్ని దేవుడికి అప్పచెప్పు. సమయం ఉన్నప్పుడే నీ జీవితాన్ని యేసుక్రీస్తుకు అప్పచెప్పు. లేదంటే కొన్నిసార్లు నీ చేతిలో అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు నీ చేతిలో సమయం ఉంటుంది. ఈ రెండు నీ చేతులు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే కలర్ వేస్తావు, నాకెందుకు దేవుడు నాకు అవసరం లేదు, నాకెందుకు దేవుడు నాకు అవసరం లేదు. కానీ ఈ రెండు నీ చేతుల్లో ఒకసారి ఉండవు. అప్పుడు నాకు దేవా 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 ఏదో ఒక యాక్సిడెంట్ అయింది, లేదంటే ఏదో ఒక వయసు అయిపోయింది, అప్పుడు నాకు యేసుక్రీస్తు కావాలి అంటే అప్పుడు కుదరదు, ఏమీ చేయలేదు, నిస్సహాయ స్థితిలో ఉంటుంది. ఇప్పుడే అవకాశం. దయచేసి గమనించండి, ఆయన దాహము లేఖనము నెరవేరినట్టు ఆయన ఎందుకు తప్పుకొనిచున్నాడు అంటే యవనస్తుడా నీ పరిశుద్ధత కోసమే, నా పరిశుద్ధత కోసమే, సంఘం యొక్క పరిశుద్ధత కోసమే. కాబట్టి ఈ విషయాలు గమనించండి. ఎవ్వరు ఎక్కడ మీ జీవితాలని త్రొట్టిల్లనియకండి. మీ పరిశుద్ధతలో, మీ కుటుంబంలో, నీవు నీ కుటుంబానికి సొత్తు. యవనస్తుడా నీ జీవితం చాలా విలువైనది. దయచేసి నీ అంతము మట్టుకు నీ పరిశుద్ధతను కోల్పోవద్దు. అంతము మట్టుకు నీ యొక్క ఆలోచనలు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. తల్లిదండ్రులారా వారి యోగక్షేమాలు, ఆరోగ్యాలు కనుక్కునండి. దానికి మించి బైబిల్ చదువుతున్నారో లేదో వారిని అడగండి. ఎందుకంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదటగా మనం వెతకాలి. అదే ఆయన దాహం, అదే ఆయన దాహం. అవన్నీ మీరు మనం అనుకుంటున్న గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, ప్రైవేట్ జాబ్స్ వస్తాయి. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలాంటి రంగంలో మనం ముందుకెళ్తున్నాం. నెలకు 2 నుంచి 3 లక్షల జీతాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. బెంగళూరులో, చెన్నై, హైదరాబాద్లో గవర్నమెంట్ జాబ్లో కూడా ఉంటూ మంచి ప్రభుత్వ లాంఛనాలతో వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇలాంటి అన్నీ వస్తాయి. ఎప్పుడంటే మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతికినప్పుడు ఆయన దాహాన్ని తీర్చిన వాళ్ళం అవుతాము. ఆయన పరిశుద్ధతలో. ఎందుకంటే ఈ 66 పుస్తకాలు కలిగి ఉన్నటువంటి బైబిల్లో మొదటిగా ఉండేది ఏంటి? పైన పరిశుద్ధ గ్రంథం. దిస్ ఇస్ ద హోలీ బైబుల్ విచ్ ఇస్ నెవర్ సీన్ ఇన్ దిస్ వరల్డ్ ఎనీవేర్. ఎక్కడ ఇలాంటి గ్రంథాన్ని చూడలేవు. ఈ రోజున క్రైస్తవుల్లో పుట్టినందుకు, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినందుకు యేసుక్రీస్తు ప్రభువును మనం నమ్మకం లేదు. వాస్తవానికి 60-70 ఏళ్ల క్రితం మన తాతలు ముత్తాతలు ఎవరు యేసుక్రీస్తు ప్రభువును నమ్మలేదు. కానీ ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి పరిశుద్ధత మనల్ని ఆయన దగ్గరికి వచ్చేలా చేసింది. కాబట్టి సంఘంలో పరిశుద్ధత కొదువైపోయింది, సంఘంలో పరిశుద్ధత కొదువైపోయింది, సంఘంలో అపవిత్రత ఎక్కువైపోయింది. ఎవరు చూడలేదు అనుకుంటున్నారు, కానీ ప్రభు అన్నీ తెలిసినవాడు, ప్రభు అన్నీ ఎరిగినవాడు. హీ నోస్ ఎవ్రీథింగ్ దట్ వాట్ యువర్ డూయింగ్. నీ యొక్క వ్యక్తిగత ఆలోచనలు ఆయనకు తెలుసు, నీ యొక్క వ్యక్తిగత స్థితులు ఆయనకు తెలుసు, నువ్వు కన్నీరు కార్చితే ఆయనకు తెలుసు, నీ శ్రమలు ఆయనకు తెలుసు. అన్నిటికీ మించి ఆయన దాహం మన పరిశుద్ధత, మన జీవితాలు ఆయన అప్పచెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో యవనస్తుగా మీ జీవితాన్ని అన్యాయంగా మీరు మీ జీవితాలు వృధా చేసుకోకండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, యేసుక్రీస్తు చేతిలో బాణముల వంటి వారు. మన జీవితాలు విలువ పెట్టి కొనబడ్డవారు. తల్లిదండ్రులారా, పరిశుద్ధంగా మీ జీవితాన్ని, మీ జీవిత భాగస్వామ్యం మాత్రమే, మీ జీవిత కుటుంబానికి మాత్రమే మీ జీవితం అంకితం, ఎవరికి కాదు. యవనస్తుడా, వివాహం అటుకుని ఘటనను ఘనంగా కాపాడుకో. వివాహం తర్వాత నీ యొక్క పరిశుద్ధతను కొనసాగించు. నీ తుది శ్వాస వరకు మన ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. ఈ శరీరం దేవుని ఆలయం, ఇది దేవుడిని మనం ఘనపరచేవారి ఉండాలి. ఆ పరిశుద్ధత ఎప్పుడైతే సంఘ యవనస్తుల్లో వస్తుందో ఆశీర్వాదాలు వాడంతటికవే వస్తాయి. ఈ దాహం ఎప్పుడో తెలుసా? ఇప్పటిది కాదు. ఆదాము అవ్వ మొదటిగా తినొద్దన్న పండును తినింది, అక్కడ ఆయన దాహం ప్రారంభమైంది. తర్వాత మరలా ఆదాము దానికి ఓకే చెప్పి దాన్ని ముందర తీసుకొచ్చాడు. మరలా తర్వాత నోవహు కాలంలో కూడా మనం చూస్తే వద్దు అన్న విషయాలు కూడా వాళ్ళు చేస్తూ వచ్చారు, ఆయన చెప్తూ వచ్చాడు. మరలా అక్కడ దాహం ఆయన ప్రారంభమైంది. మరలా సొదొమ గొమొర్రా పట్టణంలో ఆయన దాహం ప్రారంభమైంది. మరలా ఏలి కుమారుల పరిస్థితుల్లో కూడా మనం చూస్తే హోఫ్ని, ఫీనెహాస్ వీరిద్దరు కూడా సంఘాన్ని భ్రష్టపట్టించారు. అక్కడ ఆయన దాహం ప్రారంభమైంది. యేసుక్రీస్తు అందుకోసమే 2026 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చి 5వ మాటగా శిలువలో పలుకుతూ దాహం లేఖనం నెరవేరినట్లు. ఎందుకంటే నీ పరిశుద్ధత
సంఘంలో కావాలి. అందుకోసమని ఆయన ఈ మాటలు సెలవిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ జీవితాలు చాలా విలువైనవి, ఆశీర్వాదాలు వస్తాయి. వెన్ వీఆర్ ఒబే టు ద గాడ్, జస్ట్ ఒబే. దేవుడికి విధేయత మాత్రమే చూపించండి చాలు, ఆయన మనల్ని నడిపిస్తారు. కృప అటు వాక్యాన్ని సంఘం మనకు సార్వత్రిక సంఘముగా యేసుక్రీస్తు రెండవ వారం వచ్చే సమయంలో సార్వత్రిక సంఘముగా, ఏబిఎం సంఘముగా, ఇటు యవనస్తులు ఇటు సంఘము అందరము సార్వత్రిక సంఘముగా ఎత్తబడుదురు గాక. ఆమె చెప్తారా గట్టిగా? రెండవ రాగంలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు పరిశుద్ధ సంఘముగా, ఏబిఎం సంఘముగా అనేక మంది ప్రాణత్యాగాలతో ఈ సంఘం కట్టబడింది. అనేక మంది అవమానాల చేత ఈ సంఘం కట్టబడింది. మనం ఇచ్చే 5-10 చేత ఈ సంఘం కట్టబడలేదు. మనం ఇచ్చే 5-10 చేత సేవకులు పోషించబడట్లేదు. 5 గంటలకే వాళ్ళు వచ్చి ప్రతి సేవకులు ప్రతి ఉదయాన్న వాక్యాన్ని చెప్పేసి అవసరం వాళ్ళకేంటి, మనం ఇచ్చే 5-10 వాళ్ళకేం సరిపోతాయి అనుకోవచ్చు. వాళ్ళ బలహీనతలు అవి ఇవి ఏవైనా సరే ప్రభు చూసుకుంటాడు. కానీ సేవకులు వాళ్ళ జీవితాన్ని వెచ్చించి 365 రోజులు ప్రతి ఉదయాన్నే 5 గంటలకు ప్రారంభం చేస్తా ఉన్నారు ప్రార్థనలు. ఇవన్నీ ఎక్కడ ఆలోచించట్లేదు. అప్పుడు మనం ఇస్తాం 5,000 10,000 కావాల్సింది డబ్బు కాదు, పరిశుద్ధత. సంఘానికి పరిశుద్ధత కావాలి. ఆయన వచ్చే సమయంలో సార్వత్రిక సంఘంగా పరిశుద్ధులంగా ఆయన రాజ్యంలో చేర్చబడుతుంది కాక. కృపను వాక్యాన్ని ప్రభుత్వం అనుగ్రహించుకుంటారు. మరి దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందా? ప్రార్థన మధ్యన ఫుల్లీ సొలొమోన్ గారు మనకి ప్రార్థనలు నడిపిస్తారు. మరి 6వ మాటగా సిద్ధంగా ఉండండి. 6వ మాటగా మరి ప్రార్థన చేసే సుగుణమ్మ, దేవమణి, తర్వాత శ్రావణి, తర్వాత సునందమ్మ, మరి మీరు నలుగురు కూడా మరి 6వ మాటకు సిద్ధంగా ఉండవలసిందిగా ప్రభునామంలో మనం చూస్తున్నాను. ప్రార్థన పులి సొలొమోన్ గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. త్వరగా